ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్స్ చదువుతున్నాం. చాలా మంది ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు. మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తగిన సమయంలో మన ప్రతి ప్రార్థనలకు జవాబు దయచేదురుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్లో మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో సౌలును మనం చూస్తాం. సౌలు యొక్క తండ్రి ఒక రోజు సౌలుని పిలిచి, ఒరే నాన్న, మన గార్ధబములు అంటే గాడిదలు తప్పిపోయాయి, వాటిని వెతికి తీసుకురా అన్నప్పుడు సౌలు తండ్రి యొక్క మాటకు లోబడి వెతకడానికి వెతుకుతాడు గాని ఎక్కడ దొరకవు. సౌలేమో గాడిదలను వెతుకుతా ఉన్నాడు గాని ఇశ్రాయేలు ప్రజలు మాకు ఒక రాజు కావాలయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు, సమూయేలుని అడుగుతా ఉన్నారు. అయితే దేవునికున్న ఆలోచన సౌలు పట్ల ఏంటంటే, సౌలును ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేయాలని దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక సౌలు మీద కలిగి ఉన్నాడు. అవును ప్రియులారా, మనందరి జీవితంలో కూడా దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు, మనం తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. మనం అనుకుంటాం, ఏంటి దీని కొరక నేను బ్రతుకుతుంది, ఏంటి నా జీవితం ఎలా ఉంది అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశములు మన పట్ల మన ఊహకు అందవయ్యా. సౌలు ఏమనుకున్నాడంటే, తండ్రి గాడిదలను వెతకమన్నాడు, నేను వెతుకుతున్నా అనుకున్నాడు. కానీ సౌలు పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశములు ఉన్నాయి. తర్వాత మనం చూసినట్లయితే సమూయేలు దగ్గరికి సౌలు వెళ్తాడు. అక్కడ సమూయేలు సౌలును అభిషేకించడం, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా సౌలు మార్చబడతాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం కూడా ఎప్పుడు ఒకేలా ఉండిపోదు. దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా, నాకు అసలు ఏది చేత కాదయ్యా, జ్ఞానం లేని వాడనయ్యా అని నువ్వు అనుకోద్దు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వాటి కొరకు ఎదురు చూడు, ప్రార్థన చేయి. నీకు ఇచ్చిన పని మాత్రము నమ్మకంగా చేయి. నమ్మకమైన వారికి దేవుడు మెండైన దీవెనలు అని వాక్యం సెలవిస్తుంది. ఒక ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా నమ్మకంగా చేయి. దేవుడు అనేకమైన వాటిపై నేను అధిపతిగా నిలవబెడతాడు. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. అవునయ్యా, మా పట్ల నీకున్న ప్రణాళికలు గొప్పవి. అవునయ్యా, మా ఊహకు అందవునైనా తండ్రి, ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి పట్ల నీకున్న ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చమని వేడుకొని వచ్చినాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని నీ కృపలో భద్రపరచండి. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో, దేవా, వారిని అందరినీ మీరే దర్శించి వారి జీవితంలో ఘనమైన కార్యాలు మీరే జరిగించుకోమని, మహిమను మీరే పొందుకోమని నజరుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.